హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము మ్యాంగో టమాటో శనగగింజలు పచ్చడి చేస్తున్నామండి. ఇక్కడ నేను 1 మ్యాంగో తీసుకున్నానండి. అలాగే ఒక 50 గ్రామ్ గ్రౌండ్ నట్ అండి, పచ్చిటి ఉంటాయి కదా, పచ్చి శనగగింజలు తీసుకున్నానండి 50 గ్రామ్. అలాగే కొత్తిమీర, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వచ్చేసి 6 తీసుకున్నానండి. అలాగే 3 టొమాటో, నెక్స్ట్ కొంచెం తాలింపు పెట్టడానికి 3 రెడ్ చిల్లీ తీసుకున్నానండి. సో పచ్చడి ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వాలండి. నెక్స్ట్ పల్లీలండి, అలాగే నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. పల్లీలు జీలకర్ర వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమాటో యాడ్ చేస్తున్నాను. టమాటో యాడ్ చేసిన తర్వాత టమాటో అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. టమాటో అంతా కూడా ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో నెక్స్ట్ టమాటో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మ్యాంగో యాడ్ చేస్తున్నానండి. మ్యాంగో యాడ్ చేసిన తర్వాత మ్యాంగో అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు ఇవన్నీ కూడా నీట్గా ఫ్రై అయిపోయాయండి. కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ పట్టుకుందామండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ చేసుకొని ఇవన్నీ కూల్ అయిన తర్వాత మిక్సీలోకి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని జస్ట్ ఒక 3 పల్సర్ ఇస్తే సరిపోతుందండి. నెక్స్ట్ పచ్చడి చూడండి వచ్చేటట్టు గ్రైండ్ పట్టుకోవాలండి. నెక్స్ట్ పచ్చడిలోకి మనము తాలింపు పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పచ్చడిలోకి కొంచెం తాలింపు పెడుతున్నానండి. ఫస్ట్ జీలకర్ర వేసానండి. నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. అలాగే లైట్గా కొంచెం వామ్ వేస్తున్నానండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ లైట్గా మెంతి పౌడర్ యాడ్ చేస్తున్నానండి. హోమ్ మేడ్ మెంతి పౌడర్ అండి ఇది. తాలింపు పెట్టాం కదండి, తాలింపు అంతా కూడా యాడ్ చేస్తున్నానండి పచ్చళ్ళకి. నెక్స్ట్ లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.